వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మీకు నాగర్సోయిల్ ఫారెస్ట్ చూపిస్తానండి. నాగర్హోల్ టైగర్ రిజర్వ్ అనేటటువంటిది. మేము వయా కర్ణాటక నుంచి వాయనాడ్ అంటే కేరళకి వెళ్తున్నప్పుడు మనకి ఈ ఫారెస్ట్ అనేది తగులుతుంది. రిటర్న్ ఈ ఫారెస్ట్ నుంచి రాము, ఇంకో ఫారెస్ట్ నుంచి బందీపూర్ ఫారెస్ట్ నుంచి వచ్చాము. బట్ అదేం షూట్ చేయలేదు, ఆ రోజు బాగా వర్షం పడింది, సో అందుకని షూట్ చేయలేదు. ఇక్కడ మనం టోటల్ 25 మినిట్స్ వరకు జర్నీ చేస్తాము ఫారెస్ట్లోని. టైగర్స్కి హార్న్కి వాటికి వెళ్ళాలంటే టైమింగ్స్ ఉంటాయి, రిజర్వ్ టైమింగ్స్. ఆ టైమింగ్స్లో మాత్రమే మనకి లోపలికి వెహికల్తో తీసుకెళ్తారు. లైక్ టైగర్స్కి దగ్గరగా తీసుకెళ్తారు అన్నమాట. అంతవరకు కూడా మనము మామూలుగా ఈ మెయిన్ రోడ్ మీదకి అయితే మనకి ఏం పెద్దగా కనిపించవు. అయితే ఏనుగులు కనిపిస్తాయి, లేదంటే జింకలు కనిపిస్తాయి, అంతే. మిగతా పెద్ద పెద్ద జంతువులు ఏవి కనిపించవు. సో ఇక్కడ ఏదో కనిపించింది అనుకుంటా, అందుకని స్లో చేశారు. అలాంటి యానిమల్స్ ఏమైనా వస్తే కొంచెం స్లో చేసుకుంటూ వాటిని షూట్ చేసుకుంటూ మేము బయలుదేరామన్నమాట కర్ణాటక నుంచి కేరళకి. సో ఇది వచ్చేసి కూర్గ్, మనం మడికేరు నుంచి మేమైతే వాయనాడ్కి బయలుదేరాము. మేము బయలుదేరేసరికి సాయంత్రం 5:30 అయినట్టుంది. వెళ్ళేసరికి 8:30 అయింది. ఎందుకంటే మనం స్టేట్ దాటుతున్నాం కదా, ఇంటర్సిటీ పాస్ అవి కూడా తీసుకోవడం, అంటే ఇంటర్సిటీకి వాళ్ళు ఛార్జెస్ అవి పే చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ పే చేసుకొని కార్ వాళ్ళు వెళ్ళేసరికి మాకు 8:30 అయింది రూమ్కి వెళ్ళేసరికి. ఇక్కడ కూడా మేము హోమ్ స్టేనే తీసుకున్నాము. ఆ వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అక్కడ హోమ్ టూర్ అది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. ఇక్కడైతే ఇప్పుడు ఫస్ట్ అయితే మొత్తం అంతా ఫారెస్ట్లోనే జర్నీ చేస్తున్నాము. మైథిలి ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడైతే డిఫరెంట్ స్టోరీస్ అన్నీ చెప్తుంది. లైక్ జనరల్గా ఏదైనా పిల్లలకి స్టోరీ అనేది స్టార్ట్ చేస్తే పంచతంత్ర నీతి కథలు కానీ మాయ కథలు అడవిలో అని ఉంటుంది కదా. సో దానికి అడవి అనేది చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అడవి అంతా చూస్తూ అమ్మాయి ఇక్కడేనా ఆ కథ అనేది, వాళ్ళు అంటే ఆ ప్లేస్లోని ఆ కథ అనేది షూట్ అయిందా అట్లా అనుకుంటుంది అనమాట. సో దానికి అక్కడ అదే ఇంకా ఆ ఊహల్లోనే ఉందంటే వాడు చెప్పడం కూడా ఏంటంటే మైసూర్ అనే అడవిలో ఒక ఏనుగు అనేది ఉండేది అనేసరికి ఓహో మేము మైసూర్కి వచ్చాము, ఇది అడవి, అక్కడే స్టోరీ అయ్యింది అనేటటువంటిది దాని బుర్రలో ఉండిపోయింది అనమాట. సో ఇలాగ మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. మేము రీచ్ అయ్యేసరికి చెప్పాను కదా 3.5 hours అయితే అయిపోయింది. ఇక్కడ కొంచెం లేట్ అయిపోయింది చూడండి, అప్పుడే చీకటి అయితే అయిపోయింది. నేను ఈ వీడియో సో ఇక్కడ క్లిప్స్ అన్నీ మిస్ మ్యాచ్ అయ్యాయి అనమాట, కొంచెం ముందు వెనక ముందు అయిపోయి. అందుకని మీకు మధ్యలో అడవి మధ్యలో ఇలా ఊరు అనేది వస్తుంది. యాక్చువల్గా అయితే ఇది ఫైనల్లో ఎక్కడో ఉండాలి. మేము వాయనాడ్కి వచ్చేసిన తర్వాత అనమాట, వాయనాడ్ బార్డర్లో ఉండేటప్పుడు అంటే సరే కేరళలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ షాపింగ్ మాల్స్ అన్నీ వచ్చాయి. స్టార్టింగ్ నుంచి మొత్తం అంతా కూడా అడవే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము డిన్నర్ చేసి ఇంకేకంగా రూమ్కి అనేది వెళ్ళిపోయాము. సో ఎందుకంటే అండ్ ఇక్కడ నేను మీకు ఇంటర్సిటీ బార్డర్ది కూడా చూపిస్తాను. అది పే చేస్తారని చెప్పాను కదా, సో అది ఎక్కడ పే చేస్తారు, ట్యాక్స్ వచ్చేసి వెహికల్ని బట్టి ఉంటుందండి. అండ్ 60 daysకి 60 to 90 daysకి వర్తబుల్ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ వాళ్ళు ట్రావెల్ చేయాలి అనుకుంటే పాస్ అంటే రిసిప్ట్ లాంటివి చూపిస్తే మళ్ళీ వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కువ చర్చెసే ఉంటాయి కదా కేరళలోని, సో అవన్నీ అనమాట. మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసాం. ఇది ఫారెస్ట్ వీడియో. ఏం లేదు, చెప్పాను కదా కొంచెం మిస్ మ్యాచ్ అయ్యింది, ఒక 2-3 క్లిప్పులు అట్లాగా మిస్ మ్యాచ్ అయ్యింది. అది అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ అది మళ్ళీ వెనక్కి ముందుకి అంటే నాకే చిన్న కన్ఫ్యూజ్ వస్తుంది. ఎందుకంటే ఇవన్నిటివి నేను సెపరేట్ ఏ వీడియోకి ఆ వీడియో అనేసి ఫోల్డర్లో పెట్టుకున్నాను. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా వీడియో ఎడిట్ చేయాలి అనుకునేటప్పుడు నేను అలా చేసుకుంటాను అనమాట. ప్రతి ప్లేస్ది ఒక వీడియోని సెపరేట్ ఫోల్డర్లో ఉంచేసుకుంటాను, సో దట్ ఆ క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండవు. కానీ ఇది ఏమైందంటే ఇంకొక మొబైల్లో షూట్ చేయడం వల్ల నాకు ఆ డిస్టర్బెన్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనమైతే ఈ అడవిలోంచి మొత్తం ట్రావెల్ అనేది చూస్తూ ఉండండి, ఎలా ఉంది ఏంటి అనేటప్పుడు. మీకు కూడా ఏమైనా యానిమల్స్ కనిపిస్తే అవి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అనమాట. సో నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు టాటా బై బై. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.